దెయ్యం మందే. బయటికి జయం మందారా అని ఎగురుకుంటూ వెళ్ళారు. ఆడు పిట్టని కలిసినట్టు కాల్చి పడేశాడు. రే, ఇండియాకి స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియకుండా ఇంకా కొట్టుకు చేస్తున్నారా? నేను వెళ్ళి ప్రాణం ఉందో లేదో చూడనా? దెయ్యానికి ప్రాణం ఉండడం పెట్టి. ఏంట్రా అందరూ మాయమైపోయారు? ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందా పద. జస్ట్ మిస్డ్. కింద వాళ్ళు ఒక షిఫ్టే పనిచేస్తున్నారయ్యా, పైన వాళ్ళు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నట్టున్నారు. దయ్యాలు గాల్లో ఎగురుతాయి, ఇక్కడ మాయమే అక్కడ ఉంటాయి, ఆత్మగా ఒంట్లో దూరిపోతాయి. ఇవన్నీ డిఫరెంట్ దయ్యాలా ఉన్నాయి. రే, ఎప్పుడైనా దెయ్యాలు డైరెక్ట్ చూసావా? విన్నానంతే, సినిమాలో చూశాను. ఫేస్ టు ఫేస్ ఇదే ఫస్ట్ టైం. అవన్నీ అబద్ధాలు, ఈ దెయ్యాలు నిజమైనవి. దయ్యాల్ని షూట్ చేస్తే చస్తాయా? ఇక్కడ ప్రతిరోజు యుద్ధం జరుగుతుందిగా. బల్లెలు పట్టుకుని తెల్లదొరలను చెప్పడానికి వీళ్ళు పైకి వెళ్తున్నారుగా. వాళ్ళు మూసుకుని ఉంటారా? కాలుస్తున్నారు, చస్తున్నారు. మరే దయ్యాన్ని కలిస్తే ఎలా వస్తుంది? ఇక్కడ ప్రతిరోజు యుద్ధం జరుగుతుందా? వీళ్ళు బల్లెలు పట్టుకుని దొరలను చంపడానికి పైకి వెళ్తున్నారా? అవును. జాక్సన్ బయటికి రారా అని వాడిని పిలిస్తే ఊరుకుంటాడా? అవును. నువ్వైతే ఊరుకుంటావా? అదెలా ఊరుకుంటావు? కొడితే 30 రూపాయలు రాలిపోతాయి. వేస్ట్ ఫెలో గడివి నీకేం తీగ ఉంటే తెల్లోడికి మరి కాలదా? వాళ్ళు షూటింగ్, వీళ్ళు చచ్చింగ్. అబ్బా, బుల్లెట్ తగిలితే దయ్యం ఎలా చేస్తుందిరా? రే, ఇప్పుడు నీకు లాజిక్ కావాలా? ఇక్కడి నుంచి తప్పించుకోవడం కావాలా? ఇక్కడి నుంచి నన్ను ఎలాగైనా కాపాడరా. కావాలంటే విజయ్ నువ్వే చేసుకో. ప్రామిస్? మామయ్య ప్రామిస్. ఆయన అక్కడేం తిన్నారో ఏమో, ఇది ఇచ్చి పంపిద్దాం. ఏంటమ్మా, పిండి ఆడించుకు రావాలా? నీకు పిండి ఆడించుకు రావడం, మీ నాన్నకు అరటిపండు వచ్చి నోట్లో పెట్టడం, నా బతుకంతా. ఆహా, నెయ్యి మైసూర్ పాకు. ఏంటమ్మా, పాకెట్ మనీ కోసం మిఠాయి కూడా పెడతావా ఏంటి? వరాహం, పోలీస్ ఆయనకి ఇచ్చిరా. ఎలాగెలాగా? నేను ఆ జాక్సన్ బంగ్లాకి వెళ్ళి ఆయనకి ఇచ్చి రావాలా? అవును. నా తల్లే, ఎంత లవ్ చేసేదాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లడ్డూ బూంది తినిపించచ్చుగా, అక్కడికి ఎందుకు పంపించావు? అప్పుడైనా ఈ ఊరోళ్ళు ప్రేతాత్మలు లేవని నమ్ముతారని వదిలేసా. నీకు మీ ఐకి ఇంకొకటి ప్రాణం అంటే తేలికైపోయింది. నేను ఈ పని చేయను. ఏంటి వరాహం, పేపర్లు తీసుకెళ్ళిస్తున్నావు, ఇది ఇచ్చిరాలేవా? ఎక్కడున్నాడో ఏంటో. బాబు, పోకిరి మహేష్ బాబు, దూకుడు మహేష్ బాబు, నీ లవరు స్వీట్స్ ఇచ్చి పంపించింది. వీటిని గేట్ లోపల పెట్టి వెళ్తాను. అమ్మయ్య, వచ్చిన పని అయిపోయింది. ఆహా, నెయ్యి వాసన అదిరిపోతుంది. ప్రాణాలు పోతే పోయాయి కానీ ఒక మైసూర్ పాకు తిని పోదాం. అబ్బో, లోపల పెట్టేసాం, ఎలా వెళ్ళాలి? అది ఒక్క ముక్క తిన్నామంటే సైతానికే బచ్చి వచ్చేసాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? తింటావా? ఇదిగో తిను, తీసుకో. ఐ గివ్ ఇట్, యూ టేక్ ఇట్. అలా కూడా తింటారా? పెట్టేసాడేంటి? వామ్మో, నువ్వు నా చెల్లి. అయ్యో, వచ్చేస్తారేమో. అరుపులేంట్రా బాబు? అయ్యో, వీళ్ళు ఇంకా చావలేదా? రే, దెయ్యం ఎలా చస్తుందిరా? గూఢచారులు, ఇద్దరు దేశద్రోహులు మళ్ళీ మొదలు పెట్టేశారు. జాక్సన్ గాడి కింద పనిచేసే తొత్తులు.
ఏంట్రా రిపీట్ టెలికాస్ట్ చేస్తున్నారు? వీళ్ళను చంపి జాక్సన్ కు కులపడం చెప్తా. అగుమో వారు ఇరువురు దేశద్రోహులు అయినప్పటికీ వారు మన భారతీయులు. అయ్యో చావు చేత కొడతాడ్రా. కానీ శిక్షించవచ్చు. దేశద్రోహానికి తలపడుతురా. నీవు వచ్చారా? జాక్సన్ రారా బయటికి. రే మళ్ళీ మాయమైపోయారా? చచ్చి చచ్చి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ రేపు తిరిగి వచ్చేస్తారనుకుంటా. వచ్చి 3 రోజులయ్యాయి. వీళ్ళిద్దరూ దేశద్రోహులు, జాక్సన్ గారి కింద పనిచేసే తత్తులు. నా వల్ల కాదురా బాబు. జాక్సన్ రారా బయటికి. గుడ్ డెవిల్స్ కి బ్యాడ్ డెవిల్స్ కి వారు. అది చూడ్డానికే వచ్చింది ఊరు. 4 రోజులయ్యాయి. వారు దేశద్రోహులు అయినప్పటికీ వారిని చంపవలదు. వారు మన భారతీయులు. గుండుతాయం నన్నే కొడతావేంటే? వాడిని కొట్టవేంటే? కొట్టు. 2-3 రోజులకి అదే కదా చెప్తున్నావు. చెయ్యవయ్యా. జాక్సన్ రారా బయటికి. పోలీసు ఇక తట్టుకోవడం నా వల్ల కదరా. ఏదో ఒక ప్లాన్ చేయరా. రేపటి లోపల ఏదైనా ఐడియా చేస్తాను. అవును విజయ్ నాదేగా. 5వ రోజు. నేడు రాత్రి మన శత్రువు జాక్సన్ ని హతమార్చాలి. చంపి తీరాలి. పోరుకి సిద్ధమవ్వు మిత్రమా. జయం మనదే. జయం మనదే. వీరు ఎవరు? ఈయన తెలీదా? ఈయనే దొరా. ఓ. ఈయన శత్రువు కూడా జాక్సనే. అయినచో పోరుకి రాత్రి వీరిని మనతో కలుపుకుందామా? ఆహా వద్దు, మనమే వీళ్ళతో కలిసిపోదాం. గుడ్ ఐడియా. మిత్రులారా రండి, మనం కూడబలుకు పథకం రండి. రండి. రండ్రా బాబు. ఏంటది వ్యవహారిక భాష? వీళ్ళు ముదిరిపోయారు, చాలా క్లియర్ గా ఉన్నారు. పిల్లదయ్యం. రే ఇప్పుడు ఎందుకు రా బొమ్మలు లాక్కొచ్చావు?
సూపర్ రా, దీంతో తప్పించుకోవచ్చు కదా. ఇదంతా మనకు అవసరమా? రే పాపంరా, చచ్చామని కూడా మర్చిపోయి పోరాడుతున్నారు. వీళ్ళందరూ మంచి దెయ్యాలు, మనమే వీళ్ళని గెలిపించాలి. రేయ్, నువ్వు గెలిపించరా, నన్నెందుకురా మధ్యలో ఇరికిస్తావు? అయితే మీరు జాక్సన్ గూఢచారులు కారా? అది మీకు మేము ముందే తెలిపితేమే జాక్సనే మా శత్రువని. నీ మాటలు నమ్మశక్యంగా లేవు. వీళ్ళిద్దరు గూఢచారులే. అయ్యో, కోపంలో ఎవరిని పొడుస్తారో. వారి కనులు నిజము చెప్పుచున్నవి. నిజము చెప్పుచున్నవా? దుర్మార్గులారా, 4 రోజులుగా కుమ్మేసినప్పుడు తెలియలేదా మీకు? దిగులు పడకండి మిత్రులారా, ఈ రాత్రి జాక్సన్ మరణం నిశ్చయం. ఓకే బ్రో. ఓకే ప్రభు.